హాయ్. సో, యాక్చువల్‌గా హెచ్‌వై గురించి మాట్లాడడానికి వచ్చాను. అంటే హెచ్‌వై అంటే ఇంకా చాలామందికి తెలవనోళ్ళున్నారు. ఇల్లు కొనేటప్పుడు గూడా తెలవకుండా ఇల్లు కొనేస్తారు. మనకు ఇల్లు అమ్మేవాళ్ళు కూడా మధ్యలో ఒక మీడియేటర్ ఉంటారు గదా! మనకి ఇల్లులు చూపిచ్చి, "ఈ ఇల్లు బావుంది, ఈ ఇల్లు బావుంది కొనుక్కోండి" అని. సో, అతను గూడా మనకు క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ జేయడు. హెచ్‌వై అంటే ఏంటిదని అడిగినా కూడా మనకేమని చెప్పేవాడంటే ఆహ్, అంటే ఇప్పటికి కూడా అదే చెప్తున్నారు. మన కమ్యూనిటీని నీట్‌గా పెట్టడానికి ఒక టీమ్ ఉంటుంది. హెచ్ఓఐ అని ఉంటుంది. హోమ్ ఓనర్స్ అసోసియేషన్. హెచ్ఓఐ అంటే హోమ్ ఓనర్స్ అసోసియేషన్. ఒక అసోసియేషన్ ఉంటుంది. ఆ అసోసియేషన్ ఈ కమ్యూనిటీని నీట్‌గా పెట్టడానికి చూస్తుందని చెప్తారు. బట్ అదొక్కటే రూల్. దాంట్లో అంటే ఒక 10, 12 ఉంటాయి రూల్సు. దాంట్లో మనకు ఒకటి చెప్తాడు. ఒకటి చెప్పేసి ఖతం ఇక అక్కడికి క్లోజ్ చేస్తారు. బట్ హెచ్ఓఐ అంటే ఎన్ని రూల్స్ ఉంటాయనేది మనం ఇల్లు కొని ఆ ఇల్లుని మెయింటైన్ చేసేటప్పుడు తెలుస్తుంది. ఆ హెచ్ఓఐ రూల్స్ ఏందనేది. అప్పటి వరకు మనకు రూల్స్ తెలీదు. బట్ ఎక్కడైనా చూద్దామన్నా గాని దొరకదు. అంటే మనకి ఇంతకుముందుకు ఎవరు చెప్పలేదు. ఇట్లా వీడియోస్ కూడా మన తెలుగు వాళ్ళు ఎవరు పెట్టలేదు. ఇట్లా ఒక హెచ్ఓఐ రూల్స్ ఇవి ఉంటాయి. ఆహ్, ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క రకంగా ఉంటాయి రూల్స్. వాళ్ళు పెట్టే అసోసియేషన్ పెట్టే వాళ్ళు రూల్స్. బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది నా కమ్యూనిటీలో నాకున్న రూల్స్ ఏంటివి, ఎలా ఉంటాయి అనేది ఒక నోట్ ప్రిపేర్ చేసుకున్నా. మీకు పాయింట్ వైజ్గా ఒక్కొక్కటి చెప్తాను. ఎందుకంటే ఒకసారి ఇల్లు కొనే ముందు అండర్స్టాండ్ కూడా చేసుకోవాలి. ఒక్కసారి తీసుకొని మనం లోపలికి వెళ్ళాక అంటే మనం సైన్ చేస్తాం. ఇప్పుడు మనం ఇల్లు కొనేటప్పుడు మేము హెచ్ఓఏ రూల్స్ పాటిస్తాము అని ఒక ఉంటుంది. దానికి మనం సైన్ చేసేస్తాం. ఆ రూల్స్ 100% నువ్వు ఆ కమ్యూనిటీలో ఉన్నన్ని రోజులు ఆ రూల్స్ మనం ఫాలో అవ్వాలి. సో అందుకని ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ యాక్చువల్‌గా హెచ్‌వైఏకి మనం ఫీజు కట్టాలి. వాళ్ళు కూడా మెయింటైన్ చేయాలంటే ఒక పర్ మంత్ ఆర్ పర్ ఇయర్ ఒక ఫీజ్ అమౌంట్ వాడు చెప్పేస్తాడు. మనం ఆ అమౌంట్ కట్టాలి. యూజువల్‌గా అయితే కొన్ని కమ్యూనిటీలో ఆహ్, ఆహ్, మినిమమ్ 500 ఉంటుంది. 500 టు ఇగ మన రిచ్‌నెస్‌ని బట్టి అంటే ఆ కమ్యూనిటీ ఉన్న ఆహ్, పీపుల్‌ని బట్టి లైక్ రిచ్ పీపుల్ ఉంటారు. కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. కొంచెం లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. లోయర్ క్లాస్ వాళ్ళు ఉంటారు. ఆ కమ్యూనిటీకి తగ్గట్టు వాడు అమౌంట్ పెట్టేస్తాడు. వాళ్ళు మెయింటైన్ చేసే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో, యూజువల్‌గా అయితే ఒక పర్ మంత్ $50 ఆర్ పర్ ఇయర్ 500, 600, 700 ఆర్ 1000, 1500 అలా ఉంటుంది కమ్యూనిటీలో. హెచ్‌ఓఐ ఫీ కట్టాలి. అదొక 100% రూలు. అది కట్టకపోతే మాత్రం మనకు ఫైన్ ఏస్తాడన్నట్టు. మనం 100% మళ్ళా ఆ అమౌంట్ కట్టే అమౌంట్‌కి ప్లస్ ఫైన్. సో, ఆ అమౌంట్ అయితే కట్టాలి. దాని తర్వాత మీకు ఇల్లుంటుంది. మీరు ఎంటర్ అయిపోయారు. ఇల్లు కొనుక్కున్నారు. ఒక సంవత్సరం, 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్‌కి మనం బయటంగా మీకు కలర్ నచ్చలేదు ఇల్లుది. ఆ కలర్ మీరు ఏమన్నా మార్చాలనుకుంటున్నారనుకోండి, లేకపోతే ఎలివేషన్ మార్చాలనుకుంటున్నారనుకోండి, ఇల్లుది ఏమన్నా కొంచెం డిఫరెంట్‌గా ఏమన్నా చేయాలనుకుంటున్నారనుకోండి ఇల్లుని. సో, అది మనం చేయలేము. దానికి మళ్ళీ మనం హెచ్ఓఐకెళ్ళాలి. వాడి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. హెచ్ఓఐ పర్మిషన్ ఇస్తే, ఆ టీమ్ పర్మిషన్ ఇస్తే అసోసియేషను అప్పుడు మనం ఇల్లు మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. ఎక్స్‌టీరియర్. సో, ఆహ్, అది దానికోసం మళ్ళీ మనం ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. వాళ్ళకి ఈ ఫార్మ్స్ సబ్మిట్ చేయాల్సొస్తది. వాళ్ళు అప్రూవల్ ఇస్తే దెన్ వి విల్ ఏమంటారు చేంజ్ చేసుకోవచ్చు. ఎలివేషన్ కలర్స్ ఎవ్రీథింగ్. సో, అదొక పాయింట్. ఇంకోటి లాన్ ఉంటుంది గదా! లాన్ ఎవ్రీ టైమ్ నీట్‌గా పెట్టుకోవాలి. పిచ్చి చెట్లు రావద్దు. వీడ్స్ అండ్ ఏం ఆహ్, చీమలు, పురుగులు ఏమి కూడా ఉండొద్దు. దానికి తగ్గట్టు మనం ఆ కెమికల్స్, ఆ పెస్టిసైడ్స్ అవన్నీ కొట్టుకోవాలి. ఆహ్, మందు కొట్టించాలి ఎవ్రీథింగ్. ఇల్లు చుట్టూ మందు కొట్టించాలి. అండ్ లాన్ కటింగ్ చేయించాలి. అదొక రూల్. అంటే ఎందుకంటే నీట్‌గా కనపడడానికి ఇల్లు. సో, దాని తర్వాత ఆహ్, ఇంటి ముందులో మనకు ట్రాష్ క్యాన్స్ ఉంటాయి. డ్రై ఆర్ వెట్ 2 క్యాన్స్ ఉంటాయి. సో, ఆ క్యాన్స్ ఆహ్, వీక్లీ వన్స్ మనకొచ్చి వాళ్ళు పిక్ చేసుకుంటారు. సో, దానికోసం ఆ క్యాన్స్ ఏం చేస్తాము మనం రోడ్ మీద పెట్టాలి. ఆ రోడ్ మీద కూడా ఎలా సీక్వెన్స్‌లో పెట్టాలి కూడా వాడు చెప్తాడు. అండ్ బయట
మీరు డ్రైవేలో పెట్టుకోవచ్చా? లేకపోతే సైడ్‌కి పెట్టుకోవాలా? ఇల్లు సైడ్‌కి ఉంటుంది కదా! ఆ సైడ్‌లో పెట్టుకోవాలా? లేకపోతే మీరు లోపల పెట్టుకోవాలా? అంటే మీ గ్యారేజ్ ఉంటుంది కదా! గ్యారేజ్ లోపల పెట్టుకోవాలా? ఎక్కడ పెట్టుకోవాలో కూడా వాళ్ళు మనకు చెప్తారు. ఎలా పెట్టాలో కూడా ఆ సీక్వెన్స్ పక్క పక్కన పెట్టాలా? ఒకదానికి ముందు ఒకటి పెట్టాలా? ఆ సీక్వెన్స్ కూడా హెచ్ఓఏ రూల్స్ ఉంటుంది. ఆ రూల్స్‌లో ఎలా ఉందో అలా మనం 100% ఫాలో అవ్వాలి. ఆ క్యాన్స్ ఎలా ఉండాలో కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకేనా? అదొకటి ఫాలో అవ్వాలి. అండ్ మీకు కార్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3 కార్స్ ఉన్నాయి. ఒక కార్ లోపల పెట్టుకున్నారు. మిగతా 2 కార్స్ ఒకటి డ్రైవేలో, ఒకటి రోడ్ మీద పెట్టుకున్నారు. అలా ఎక్కువ రోజులు కూడా పెట్టలేము. అది మీరు హెచ్ఓఐకి అప్లికేషన్ పెట్టుకోవాలి. నాకు ఇన్ని కార్స్ ఉన్నాయి. నేను డ్రైవేలో పెట్టుకోవాల్సి వస్తుంది. నేను ఇక్కడనే పెట్టుకుంటాను ఒక కారు, లేకపోతే ఒక కారు రోడ్ మీద పెట్టుకుంటాను. దానికి కూడా పర్మిషన్లు తీసుకొని పెట్టుకోవాలి. ఓకేనా? అది ఆహ్, అలా మీరు పర్మిషన్ తీసుకోకపోతే అది మీకు నోటీస్ వస్తుంది. ఫస్ట్ వాళ్ళు 1 ఆర్ 2 నోటీసెస్ వార్నింగ్స్ లాగా పంపిస్తారు. థర్డ్ టైమ్ కూడా మీరు అలాగే ఇంకా దాన్ని మార్చలేదనుకోండి, ఆహ్, ఆహ్, ఏమంటారు, వాడు ఫైన్ పంపిస్తాడు మనకు. ఆ ఫైన్ అమౌంట్ కూడా కట్టాల్సి వస్తుంది. ఓకేనా? దాని తర్వాత ఇంకో పాయింట్, ఆహ్, మీకు ఏమన్నా బోట్ ఉందనుకోండి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది అమెరికన్స్ వాళ్ళకి బోట్ ఉంటుంది. సో, ఆ బోట్ కూడా ఇంటి ముందర పెట్టుకుంటారు. దాన్ని కూడా పర్మిషన్ తీసుకోవాలి. మీరు ఎందుకు ఇంటి ముందర పెట్టారు ఆ బోట్ అనేది మీరు చెప్పుకోవాలి. రీజన్ చెప్పుకోవాలి. అండ్ మీరు పర్మిషన్ తీసుకోవాలి ఆ బోట్ ఇంటి ముందర పెట్టుకోవడానికి కూడా. అండ్ సౌండ్స్ చేయొద్దు. మీకు ఆఫ్టర్ 10 ఆర్ ఆఫ్టర్ 9 వాళ్ళ రూల్స్ ఎలా ఉంటాయో దానికి తగ్గట్టు మనం నైట్ మళ్ళీ మార్నింగ్ 7 వరకు ఇంట్లో సౌండ్స్ రావద్దు. బయట వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉండకూడదు. ఓకేనా? బగ్స్ కూడా రాకూడదు. వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టేలా, మన నైబర్స్ని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మళ్ళీ మీకు ఫైన్ పడుతుంది. సో, వార్నింగ్స్ వస్తాయి ఫస్ట్. బట్ డైరెక్ట్ ఫైన్ అవ్వరు. ఫస్ట్ వార్నింగ్స్, దాని తర్వాత ఫైన్. దాని తర్వాత మీకు పెట్స్ ఉన్నాయనుకోండి ఇంట్లో, ఆ పెట్స్‌కి కూడా పర్మిషన్ తీసుకోవాలి. మీరు ఆహ్, 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 వాటికి కొన్ని రూల్స్ ఉంటాయి. పెట్స్‌ని ఎలా మనం ఫాలో చేయాలి ఏంటి? ఎందుకంటే మీరు డైలీ వాక్‌కి తీసుకెళ్తారు. ఆహ్, 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 అవి పూప్ చేస్తుంటవి. అవి వాటి రూల్స్ ఉంటాయి కొన్ని. పెట్స్ ఉన్నాయనుకోండి, ఆ పెట్స్‌కి తగ్గట్టు కూడా మీరు రూల్స్ కొన్ని ఉంటాయి. అవి పాటించాలి. దాని తర్వాత ఇంటి బయట, ఆహ్, మీరు ఇంటి బయట ఇల్లు చుట్టూ ఏమన్నా, అంటే బయటికి కనపడేలా ఏమైనా చెత్త కూడా పెట్టుకోకూడదు. అంటే ట్రాష్ క్యాన్సో లేకపోతే ఇంకా ఎక్స్‌ట్రా ఏమన్నా ఐటెమ్స్ ఏమన్నా, థింగ్స్ ఏమన్నా ఇంటి చుట్టూ కూడా పెట్టుకోకూడదు. మనకు కనపడకూడదు. మీరు కావాలంటే బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు ఏమన్నా ఉంటే. లేకపోతే ఆహ్, లేకపోతే లోపల పెట్టుకోవాలి. గ్యారేజ్ లోపల అంతే. బట్ ఇంటి చుట్టూ కూడా మాత్రం ఏం పెట్టకూడదు. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆహ్, చెట్లు, బ్యాక్ సైడ్ ఒక చెట్టు ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కూడా ఖరాబ్ అయితే ఆ చెట్టులో ఒక వారి దగ్గర ఒక 10 ట్రీస్ ఉన్న లిస్ట్ ఉంటుంది. 10 ఉన్నాయనుకోండి. ఆ 10 ఆహ్, ఆ 10 వాటిలలో ఒక చెట్టు తెచ్చుకొని పెట్టుకోవాలి. ఖరాబ్ అయితే. ఒక చెట్టు ఖరాబ్ అయితే. ఆ చెట్టు ఖరాబ్ అయితే మనకు ఫస్ట్ వార్నింగ్ పంపిస్తాడు. దాని దగ్గర మనం రిప్లై ఇచ్చుకోవాలి. నేను ఎన్ని డేస్‌లో నేను ఫిక్స్ చేస్తా దాననేది నువ్వు చెప్పుకోవాలి. చెప్పుకుంటే అప్పుడు ఆ టైం ఇస్తుండు. నీకు 3 మంత్స్ ఇస్తాడు టైం. 3 మినిమమ్ 3 మంత్స్ ఇస్తాడు. దాన్ని ఫిక్స్ చేసి ఆ చెట్టు, కొత్త చెట్టు తెచ్చుకోవాలి. నువ్వే నాటుకోవాలి. లేకపోతే వేరే బయటోళ్ళతోటి నాటిపించుకోవాలి. ఆ చెట్టుని పెట్టించుకోవాలి. బ్యాక్ సైడ్ ఉండే చెట్టు మోస్ట్ ఆఫ్ ది టైమ్ అవి పట్టించుకోవాలనుకుంటున్నా బ్యాక్ సైడ్‌ది కూడా. బట్ అది కూడా మీరు మెయింటైన్ చేయాల్సి వస్తది ఆ చెట్టుని కూడా. అండ్ బయట బయట గార్డెన్‌లో, మీరు బ్యాక్ సైడ్ గార్డెన్‌లో ఆహ్, ఆహ్, వెజ్జీస్ ఏమన్నా ఏసుకోవాలనుకుంటే కూడా అవి ఏసుకోవచ్చు. వెజ్జీస్ ఏసుకోవాలనుకుంటే ఏసుకోవచ్చు. బట్ బయటోడికి డిస్టర్బెన్స్ అవ్వకూడదు. అంటే నైబర్స్‌కి, మన ఇంటి చుట్టూ ఉండే వాళ్ళకి డిస్టర్బెన్స్ అయితే మాత్రం మీకు వార్నింగ్ వస్తుంది. అవి తీసేయమని చెప్తారు. ఓకేనా? దాని తర్వాత ఆహ్, యాక్చువల్‌గా హెచ్ఓఏకున్న రూల్స్ ఇవి. బట్ హెచ్ఓఏ బెనిఫిట్స్ అంటే వాళ్ళేం చేస్తారంటే కమ్యూనిటీని నీట్‌గా ఉంచుతారు. మంచిగా చెట్లు పెడతారు. ఆ గార్డెనింగ్ ఉంటుంది కదా! ఆ గార్డెనింగ్ మొత్తాన్ని క్లీన్‌గా పెడతారు. ఏమన్నా ఈవెంట్స్ వచ్చినప్పుడు మంచి లైటింగ్ పెడతారు. ఆహ్, ఆహ్, ఏమన్ అది. అండ్ ఇంకోటి, ఆహ్,
వాల్యుయేషన్ కూడా పెరుగుతా ఉంటుందంటారు. బట్ ప్రాపర్టీ వాల్యుయేషన్ ఇప్పుడు ఎక్కడ పెరుగుతున్నది? ఇప్పుడు ట్రంప్ వచ్చిన కాంచి అది పెరిగేది లేదు, ఏం లేదు. అది రోజు రోజుకి ఇంకో $1,00,000 తగ్గిపోయింది ఇప్పటికి ఒక్కొక్క ఇల్లుకి. ఇంకా అండ్ వాటి వల్ల పార్కులు, స్విమ్మింగ్ పూల్స్ అండ్ జిమ్ము, అండ్ ఇట్లా ఈవెంట్స్ చేసుకోవడానికి ఈవెంట్ హాల్స్ అలాంటివి కొన్ని కమ్యూనిటీలో ఉంటాయి. బట్ నేనుండే కమ్యూనిటీ అయితే ఓన్లీ పా స్విమ్మింగ్ పూల్ అండ్ పార్క్ ఈ రెండే ఉన్నాయి నేనుండే కమ్యూనిటీలో. కొన్ని కమ్యూనిటీలో ఉంటాయి, ఉండవు. అవి ఎక్కువ మీకు ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, ఎక్కువ హెచ్ఓఏ ఫీ ఉంటుంది. అండ్ యాక్చువల్గా హెచ్ఓఏ వల్ల కొన్ని ఇబ్బందులు కూడా, అంటే మనం ఇల్లుని ఎలా మార్చుకోవాలనుకుంటున్నామో అలా మార్చుకోలేము. మనం అంటే ఒక 25-30% ఇల్లు మొత్తం హెచ్ఓఏ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నట్టు. వాళ్ళు చెప్పినట్టే మనం వినాలి. 25 మోస్ట్ ఆఫ్ ది 70% వరకు అనిపిస్తుంది నాకైతే. వాళ్ళు చెప్పినట్టే మనం వినాల్సి వస్తుంది. మన ఇంటికి మనం ఏది చేయాలన్నా వాళ్ళ పర్మిషన్స్, వాళ్ళ యాక్సెప్టెన్స్ తీసుకున్న తర్వాతకే, అంటే అప్రూవల్ తీసుకున్న తర్వాతకి మనం ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ ఇవ్వాలనుకోండి, మీరు ఇంటికి రెంట్ ఇవ్వాలనుకోండి, ఇంటిని రెంట్ని కూడా హెచ్ఓఏ హ్యాండిల్ చేస్తుంది. హెచ్ఓఏకి మనం అంటే వాళ్ళ కోటా ఉంటుంది, 18%, 20% కోటా ఉంటుంది. అంత అన్ని 100 హౌజెస్లో 18 హౌజెస్ మాత్రమే రెంట్కి ఇవ్వాలి, 18 or 20. అందుకనే దానికోసం ఆ లిమిట్, ఆ కోటాలో ఉంటే మీకు పర్మిషన్ ఇస్తాడు. ఆ కోటాలో లేకపోతే మీకు పర్మిషన్ లేదు. మీరు ఇల్లు రెంట్ ఇచ్చుకోలేరు. మీ మన ఇండియాలో అయితే ఏం చేస్తాము, కమ్యూనిటీకి మనకు ఇలాంటివి ఉండవు కదా. మీరు రెంట్కి ఇచ్చుకోవాలనుకుంటే డైరెక్ట్ ఇచ్చేసుకోవచ్చు, ఎవడేమన్నాడు నిన్ను. బట్ రెంట్కి ఇచ్చినప్పుడు కూడా రెంటర్స్ ఎలా ఉంటారు, ఏంది, వాళ్ళతోటి ఇబ్బంది ఉంటుందా, ఏందా, అవన్నీ లిస్ట్ ఉంటుంది. అండ్ రెంట్కి ఇవ్వాలంటే కూడా మీరు ఫస్ట్ కౌంటీకి అప్లికేషన్ పెట్టుకోవాలి. కౌంటీలో అప్లికేషన్ పెట్టుకుంటే ఒక ఐడి తోటి మీరు రెంట్కి ఇచ్చుకోవచ్చు అని ఒక కౌంటీ అప్రూవల్ ఇస్తుంది. దాని తర్వాత హెచ్ఓఏకి రిక్వెస్ట్ పెట్టుకోవాలి. హెచ్ఓఏ కూడా అప్రూవల్ ఇవ్వాలి, కౌంటీ అప్రూవల్ ఇవ్వాలి, హెచ్ఓఏ అప్రూవల్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఇల్లు రెంట్కి ఇచ్చుకోగలుగుతారు. నేను ఎన్ని రూల్స్ చెప్పాను ఇప్పుడు? 15 రూల్స్. కానీ ఇల్లు కొనేటప్పుడు మీకు ఒక్క రూలే చెప్తారు. ఎంతసేపు ఉన్నా హెచ్ఓఏ అంటే ఏంటిదంటే, ఇల్లుని కొంచెం కమ్యూనిటీని నీట్గా ఉంచడానికి హెచ్ఓఏ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది అని అంటారు. బట్ మనకు ఉన్న 10-15 పాయింట్స్ ఎవరు చెప్పరు. నేను కొనేటప్పుడైతే నాకైతే ఎవరు చెప్పలేదు, ఇల్లు ఇన్ని రూల్స్ చెప్పలేదు. నేను కొన్నాక నాకు వచ్చే ఆప్షన్స్, అంటే నేను ఫేస్ చేసే ఛాలెంజెస్ని బట్టి నాకు ఒక్కొక్క ఆప్షన్ తెలుస్తుంది. సో యాక్చువల్గా అయితే మోస్ట్ ఆఫ్ ది టైం మన ఇంటిని కంట్రోల్లో మోస్ట్ ఆఫ్ ది మన హౌస్ హెచ్ఓఏ కంట్రోల్లోనే ఉంటుంది. వాళ్ళు చెప్పినట్టే వినాలి, వాళ్ళు చెప్పినట్టే మనం చేయాలి. ఇదైతే కొన్నాక రియలైజ్ అవుతున్నారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్. కొంచెం కొనే ముందు అన్నీ తెలుసుకోండి, కంప్లీట్గా తెలుసుకొని ఇల్లు కొనుక్కోండి. బట్ కొనే ముందు కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే ఇల్లు వాల్యుయేషన్స్ అవన్నీ ఎంత హెచ్ఓఏ ఉన్నా, ఇల్లు వాల్యుయేషన్ గవర్నమెంట్ చేంజ్ అయిందంటే అది పడిపోతుంది. పడిపోవాలంటే పడిపోతుంది ఇల్లు వాల్యుయేషన్. అంత ఈజీ కాదు. సో అందుకనే అండ్ రూల్స్ కూడా పాటించాల్సి వస్తుంది. అన్ని రూల్స్ పాటించాల్సి వస్తుంది. ఇల్లు ఇన్సూరెన్స్ ఉంటుంది, దానికోసం ఆ అమౌంట్ కూడా కట్టుకోవాల్సి వస్తుంది. అది కూడా పెరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. అండ్ హెచ్ఓఏ ఫీజు ఉంటుంది. అండ్ ప్రాపర్టీ ట్యాక్స్, మా టెక్సాస్లో అయితే ప్రాపర్టీ ట్యాక్స్ నేను అరౌండ్ 8,000, 9,000 ఏమో కడుతున్నాను. నా ఇల్లు 3 కౌంటీస్లో ఉంది. 3 కౌంటీస్కి నేను $9,000 కడుతున్నాను. అండ్ అది సో కొంచెం కొనే ముందు ఆలోచించుకొని కొనుక్కోండి ఒక ఇల్లు అనేది. చాలా రూల్స్ ఉంటాయి ఇక్కడ అమెరికాలో. మన ఇండియాలో కాదు. మన ఇండియాలో అయితే నువ్వు 10 ఇల్లులు కొనుక్కున్నా ఏం ఫరక్ పడదు, ఎవడేం అడగడు. మనం రెంట్కి ఇచ్చుకొని ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఎవడేం అంటే నెబర్స్ ఇబ్బంది అయితే చెప్తారు, బట్ వాటిని సాల్వ్ చేస్తాము. బట్ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏది ఉన్నా సరే హెచ్ఓఏ దగ్గర పోతుంది. ఏ కంప్లైంట్ ఉన్నా వాడు వచ్చి మనల్ని, అంటే హెచ్ఓఏ వచ్చి మన నెక్ మీద కూర్చుంటారు. ఎందుకు నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు, నువ్వు నీకు ఫైన్ వేస్తాను, నువ్వు కట్టేసేయాలని చెప్తాడు.
అంటే ఫస్ట్ వార్నింగ్స్ ఇస్తారు. 2 వార్నింగ్స్ అండ్ థర్డ్ టైమ్ ఫైన్. సో, అది హెచ్‌వైఏ గురించి. సరే మరి. ఉంటా. బాయ్.